హుస్నాబాద్కి సంబంధించి మొదటి ప్రశ్న, హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ పాలన కంటే రేవంత్ పాలన మెరుగ్గా ఉందని మనం హుస్నాబాద్ ప్రజలని అడిగితే, హుస్నాబాద్ ప్రజలు చెప్తున్నమాట ఉంది అనే వాళ్ళ సంఖ్య 66.66% అయితే, లేదు అనే వాళ్ళ సంఖ్య 9.52%, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య దాదాపు 23%. అంటే హుస్నాబాద్ నియోజకవర్గంలో చాలా స్పష్టమైనటువంటి తీర్పు కనపడతా ఉంది. రేవంత్ పరిపాలనకు అద్భుతమైనగా ఉంది అనే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దీనికి చాలా కీలకమైనటువంటి విశ్లేషణ మనం ఇక్కడ చేసుకోవాలి. హుస్నాబాద్ నియోజకవర్గం కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఫ్యామిలీ, అంటే వాళ్ళ గతంలో ఆయన ఉన్నారు, తర్వాత ఆయన కొడుకున్నారు ఎమ్మెల్యేగా, కానీ అక్కడ అభివృద్ధి జరిగినది చాలా తక్కువ. హుస్నాబాద్ నియోజకవర్గం అంటే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత సిద్దిపేటలో కలిసినప్పటికీ కూడా కొంత వివక్ష కొనసాగింది అనేది హుస్నాబాద్ ప్రజలు అక్కడ మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ అభిప్రాయం. సో ఎందుకు అనంటే, నిజాం అంటే సిద్దిపేట జిల్లా అనేసరికి సిద్దిపేట నియోజకవర్గానికి నిధులు వెళ్తాయి, గజ్వేల్ నియోజకవర్గానికి నిధులు వెళ్తాయి, ఆ పక్కనే ఉన్న సిరిసిల్లకి వెళ్తాయి తప్ప మాకేం వచ్చాయి? హుస్నాబాద్ ప్రజలకు బీఆర్ఎస్ పరిపాలనలో పెద్దగా వచ్చిన నిధులేమీ లేవు. కానీ ఈసారి పొన్నం ప్రభాకర్ ఇక్కడ నుంచి గెలిపించిన తర్వాత ఆయన మంత్రి అయ్యాడు కాబట్టి రోడ్లు వేస్తూ ఉన్నారు, అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. సో మా వరకు అయితే, మిగతా తెలంగాణ రాష్ట్రం అంతా ఎలా ఉన్నప్పటికీ కూడా మా వరకు అయితే రేవంత్ పరిపాలనలో రేవంత్ సీఎంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పరిపాలనలో మంచి జరుగుతోంది, అందుకే పరిపాలనకు ఎక్కువ మార్కులు ఇస్తున్నాము అనే అభిప్రాయం అయితే చాలా స్పష్టంగా కనపడింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో రేవంత్ పరిపాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అంటే, 25 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 14% అయితే, 50 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 28% అయితే, 75 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 42%, 100కు 100 ఇచ్చిన వాళ్ళ సంఖ్య 14%. సో ఓవరాల్గా 75 మార్కుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది హుస్నాబాద్ నియోజకవర్గంలో. సో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు అక్కడ బిగుస్తుంది అనేది అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది.